హలో అండి అందరికీ. కద్దు కక్కెర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నా ఆల్ టైమ్ ఫేవరెట్. పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు ఇంకొంచెం పెడితే బాగుండనిపిస్తుంది. అంత యమ్మీగా ఉంటుంది. మీకు నా రెసిపీ అయితే చూపించేస్తాను, వచ్చేసేయండి. దీనికి 1 లీటర్ పాలు తీసుకొని స్వీట్‌నెస్ తగినంత షుగర్ వేసుకొని కలుపుకోండి. పక్కన బౌల్‌లోకి 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకోండి. ఇప్పుడు పాలు కాగిన పాలల్లోకి ఈ మిశ్రమం వేస్తూ నీట్‌గా కలుపుకోవాలి. కంటిన్యూ కలుపుతుంటేనే ఉండలు లేకుండా వచ్చేస్తుందనమాట. ఇక రెడీ అయిపోయిందనమాట కస్టర్డ్. ఇప్పుడు చల్లార్చుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుందాం. సొరకాయ మంచి లేతది తీసుకొని ఫ్రెష్‌ది నీట్‌గా కట్ చేసుకొని ఫిల్ చేసుకున్నామంటే ఇలా సేమియాలాగా పొడవు పొడవుగా రావాలనమాట. మనకు అది ఉడికి నోట్లో నమిలేటప్పుడు అదొక టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని డ్రై ఫ్రూట్స్ కాజు, కిస్మిస్ అలాగే వేసుకున్నాను నేను కట్ చేయకుండా. బాదం మాత్రం సన్న పలుకులు వేసుకున్నాం. మనం నమిలేటప్పుడు క్రిస్పీగా వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని తురుముకున్న సొరకాయ వేసేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు ఒక 5-10 మినిట్స్ నీట్‌గా కలిపేసుకొని లాస్ట్ ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుందాం. ఆ సొరకాయ తీపిదనం కోసము వేసుకొని ఒక 3 విజిల్ రానిచ్చాము. 2 విజిల్ అయినా చాలు. 2-3 వచ్చేసిన తర్వాత వెనిల్లా ఎసెన్స్ వేసి చల్లార్చుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాం. కస్టర్డ్ ఉంది కదా, ఇది షుగర్ చూసుకొని కొంచెం అటు ఇటు తీసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి మనం సొరకాయ మిశ్రమం వేసుకొని నీట్‌గా కలిపేసుకుందాము. కవ్వ ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కవ్వ వేస్తున్నా. చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎప్పుడైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ వేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్వీట్ చాలా బాగుంది కదా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.